చంద్రగ్రహణం ముగిసింది. మళ్లీ ఇదే నెలలో సూర్యగ్రహణం రాబోతోంది. దీనికి తోడు ఈ ఏడాది రెండోసారి సూర్యగ్రహణం వస్తోంది. ఈ నెల 21వ తేదీన రాత్రి టైంలో సూర్యగ్రహణం సంభవించనుంది. రాత్రి 10:59 కన్యా రాశిలో ప్రారంభమవుతున్న సూర్యగ్రహణం సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:23 ముగియనుంది. ఈ సూర్యగ్రహణం కన్యా ఉత్తర పాల్గొని నక్షత్రంలో జరుగుతుంది. ఇది ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం కాగా మరల ఇంత పెద్ద సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2వ తేదీన రానుంది. సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతి పెద్దదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం లాంటి ప్రాంతాల్లోనే ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ స్పందన. 10 రోజుల క్రితం అంటే వారు చంద్రగ్రహణం ముగిసింది. ఇప్పుడు నెక్స్ట్ మరొక సూర్యగ్రహణానికి సమయం దగ్గర పడుతుందని చెప్పవచ్చు. సో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. సో ఇది చాలా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నదంటే ఈ ఏడాది ఇదే అతిపెద్ద సూర్యగ్రహణంగా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. 21వ తేదీ రాత్రి 10:59 కన్యా రాశిలో ఈ ప్రారంభం కాబోతున్నటువంటి సూర్యగ్రహణం సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:20 వరకు కొనసాగుతోంది. సో అప్పుడు 3:23 మిగనుంది. అయితే యాదృచ్ఛికంగా ఈసారి చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము పౌర్ణమి రోజున ఆదివారం రోజున మొన్న వస్తే ఇప్పుడు అదే సూర్యగ్రహణము ఆదివారం రోజు అందున అమావాస్య రోజు రావడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. సో 15 రోజుల వ్యవధిలోనే 2 గ్రహణాలు రావడం, అందులో చంద్రగ్రహణము సూర్యగ్రహణం. సో ఇవి చాలా అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహణాలుగా కూడా చెప్తా ఉన్నాను. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇప్పటికే చాలా అరుదైన ఘటనలు జరగడానికి ఆస్కారం ఉందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రగ్రహణం ముగిసిన కొద్ది రోజుల్లోనే అనేకమైనటువంటి రాజకీయ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సంక్షోభాలు తలెత్తిన పరిస్థితులు ఉన్నాయి. ఏకంగా 4 ప్రధానులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో కొంత వారం రోజుల వ్యవధిలోనే అనూహ్య ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు సూర్యగ్రహణ ప్రభావం తర్వాత కూడా ఈ యొక్క పసిఫిక్, అదేవిధంగా అట్లాంటిక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అట్లాంటి ప్రాంతాల్లో 2 సంఘటనలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ సంక్షోభాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గతంలో ఎప్పుడు కని విని ఎరగని ప్రకృతి విపత్తులు కావచ్చు, పెను ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉందని చెప్పేసి జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మరోవైపు ఖగోళానికి సంబంధించి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది అత్యంత అరుదైన అద్భుతమైన సూర్యగ్రహణం అని చెప్తా ఉన్నారు. అతిపెద్ద సూర్యగ్రహణం అని చెప్తా ఉన్నారు. సో మరొక నెక్స్ట్ 2022 ఆగస్టున 2వ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది. అంటే ఈ ఏడాది ఇదే సంబంధించి చివరి సూర్యగ్రహణంగా చెప్పవలసి ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో అనేకమైనటువంటి ఒక వింతలకు, విశేషాలకు ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత కొన్ని సంఘటనలు జరగబోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇప్పటికే పలు శాస్త్రవేత్త చెప్పినట్టుగానే, అదేవిధంగా జ్యోతిష శాస్త్రం చెప్తున్నట్టుగానే కొన్ని అనూహ్య పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఊహించినట్టుగా నేపాల్లో ఒక రాజకీయ సంక్షోభం తలెత్తి 3 రోజుల వ్యవధిలోనే మొత్తం ఆ దేశంలోనే ఒక అనిశ్చితి ఏర్పడి ప్రభుత్వం కూలిపోయి సైనిక పాలన కొనసాగే పరిస్థితి వచ్చిందంటేనే ఎంత ఇంపాక్ట్ ఉందో తెలుసుకోవచ్చు. సో జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగబోతాయి అనేది సూర్యగ్రహణం తర్వాత కూడా ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ లో అసలు ఊహించినటువంటి రాజకీయ సంక్షోభం తలెత్తొచ్చు, ఒక ఆందోళన పెను నిరసనలు ఏర్పడే అవకాశం ఉంది. అదే సందర్భంలో ప్రకృతి విపత్తులు ముఖ్యంగా సునామీ కావచ్చు, భూకంపాలు కావచ్చు, లేకుంటే అగ్నిపర్వతాలు బద్దలై కొంత జనజీవనానికి అస్తవ్యస్తగా కొంత ప్రాణ నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా కొన్ని ప్రమాదాలు ఊహించని కొన్ని ప్రమాదాలు జరగబోతాయని తెలుస్తా ఉన్నారు. ముఖ్యంగా విమాన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది సూర్యగ్రహణం తర్వాత అని చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఒక యాదృచ్ఛికంగా ఆదివారం రోజు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడితే అదే ఆదివారం రోజు అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడము ఇది కాకపోతే మరొక రకంగా చెప్పాలంటే పితృపక్షాలు ప్రారంభము మొన్న
అంటే చంద్రగ్రహణం రోజు పితృపక్షాలు పౌర్ణమి రోజు ప్రారంభమైతే ఆ అమావాస్య రోజు అదే ఈ నెల సంభవించేటువంటి 21వ తేదీన సంభవించే సూర్యగ్రహణంతో ఈ యొక్క పితృపక్షాలు ముగుస్తా ఉన్నాయి అమావాస్య రోజు. సో యాదృచ్ఛికంగా ఇలా గ్రహణాలు రెండు కూడా పితృపక్షాలు ప్రారంభంలో చంద్రగ్రహణం వస్తే ఆ పితృపక్షాలు ముగిసే క్షమంలో ఈ యొక్క సూర్యగ్రహణం రావడం యాదృచ్ఛికంగా జరిగింది. కాకపోతే ఇవన్నీ కూడా పరిణామాలు కొందరిలో భయాందోళన గురి చేస్తుండగా మరికొందరు మాత్రం ఖగోళ శాస్త్రవేత్తలు ఇతరత్ర జన విజ్ఞాన వేదిక వాళ్ళు మాత్రం ఇవన్నీ సహజము. సో ఖగోళ శాస్త్రంలో ఇలాంటివి సహజమే, వీటి గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నిత్యకృత్యం జరిగేటివి ఇట్లాంటి వింతలు ఖగోళంలో. కాకపోతే గ్రహణాలు కాస్త ఇవి అరుదుగా ఏర్పడే పరిస్థితులు కాబట్టి కొంత ఇది అతిపెద్ద సూర్యగ్రహణంగా ఈసారి మనం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి మొత్తంగా కూడా ఈ ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి ఈ పరిస్థితి పరిణామాల నేపథ్యంలో కొన్ని రాశుల వారికి కూడా అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వాళ్ళు కూడా సూర్యగ్రహణం తర్వాత కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఉన్న 12 రాశులకు సంబంధించి కొంతమందికి లాభం మంచి గ్రహణం తర్వాత మంచి జరగదు, కొంతమందికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వాటికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా జ్యోతిష నిపుణులు చెప్తా ఉన్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.